Daily. Taste the Daily. పాకిస్తాన్ విషయంలో మరో బాంబు పేల్చింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పాకిస్తాన్ అణ్వాయుధాల పరీక్షలు నిర్వహిస్తోందన్నారు. రష్యా, చైనా, ఉత్తర కొరియాతో సహా పాకిస్తాన్ కూడా అణు పరీక్షలు నిర్వహిస్తోందన్నారు. అమెరికా మాత్రమే అణ్వాయుధాలు పరీక్షించే దేశంగా మిగిలిపోయిందన్నారు. ప్రస్తుతం అమెరికా కూడా అణు పరీక్షలను తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉందని ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు. Russia's testing and China's testing, but they don't talk about it. You know, we're a open society. We're different. We talk about it. We have to talk about it because otherwise you people are going to report. They don't have reporters that are going to be writing about it. We do. No, we're going to test because they test and others test. And certainly North Korea's been testing. Pakistan's been testing, and you know, as powerful as they are, this is a big world. You don't necessarily know where they're testing. They test way underground where people don't know exactly what's happening with the test. You feel a little bit of a vibration. They test, and we don't test. We have to test. పాకిస్తాన్ విషయంలో మరో బాంబు పేల్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పాకిస్తాన్ అణ్వాయుధాల పరీక్షలు నిర్వహిస్తోందన్నారు. రష్యా, చైనా, ఉత్తర కొరియాతో సహా పాకిస్తాన్ కూడా అణు పరీక్షలు నిర్వహిస్తోందని బాంబు పేల్చారు ట్రంప్. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. పక్కనే ఉన్నటువంటి పొరుగు దేశము దాయాది పాకిస్తాన్ మరొకసారి తన వక్రబుద్ధిని చాటుతుందని చెప్పవచ్చు. సో రహస్యంగా పాకిస్తాన్ అణ్వాయుధాల పరీక్షలు నిర్వహిస్తుందని సాక్షాత్తు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే ఇప్పుడు బాంబు పేల్చారు. సో రష్యా, చైనా, ఉత్తర కొరియాతో సహా పాకిస్తాన్ కూడా ప్రతినిత్యం అణు పరీక్షలు నిర్వహిస్తుందని చెప్పేసి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడడం ఇప్పుడు సంచలనంగా మారింది. సో అమెరికా మాత్రమే అణ్వాయుధాలు పరీక్షించని దేశంగా మిగిలిపోయిందని, ప్రస్తుతం అమెరికా కూడా అణు పరీక్షలు తిరిగి ప్రారంభించాల్సిన అవసరం అనివార్యత ఏర్పడిందని చెప్పేసి కూడా రీసెంట్ గా ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పుడు ఈ ట్రంప్ కామెంట్ చేయడం ప్రపంచ వ్యాప్తంగా ఒక ఆందోళనక పరిస్థితిని కొంత హెచ్చరికలు జారీ చేసినట్టు అవుతోంది. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ రీసెంట్ గా కూడా పాకిస్తాన్ గతంలో కూడా అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు కొంత ప్రచారం ఉన్నప్పటికీ ఇప్పుడు ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే సాక్షాత్తు ప్రకటించిన దాని మీద పాకిస్తాన్ అణ్వాయుధాలకు సిద్ధమవుతున్నారు, పరీక్షలకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. దానికి కారణం ఏంటంటే ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఓ రకంగా భారత్ చేతిలో చావు దెబ్బతిన్న పరిస్థితి ఏర్పడింది. భారత్ సంబంధించి సైన్యం ముంగట పాకిస్తాన్ మొత్తం మోకరిల్లే పరిస్థితి ఏర్పడ్డది. సో ఒక రకంగా బతుకు జీవుడు అన్నట్టుగా మోకాళ్ళ మీద శరణు వేడుకునే పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు తనోసారి వక్రబుద్ధిని చాటుకునేలా ఇక ఇలా అయితే ఎట్లాగో ఆ సైన్యం పరంగా భారత్ ను మనం ఢీకొట్టలేము. భారత్ దగ్గర అమల పదిలో అత్యాధికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానకు ఉన్నటువంటి అస్త్రశస్త్రాలు ఉన్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో భారత్ ను కనుక మనము నేరుగా మనం ఢీకొట్టలేము, సైన్యం పరంగా కావచ్చు లేకపోతే ఆయుధాల పరంగా. సో దీంతో ఇప్పుడు అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఆపరేషన్ సింధూర్ దెబ్బతో పాకిస్తాన్ ఇప్పుడు ఈ యొక్క అణ్వాయుధ పరీక్ష చేస్తుందని ఒక కొత్త అనుమానాలు, సందేహాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఎప్పటికప్పుడు పాకిస్తాన్ తీరును ఇష్టంగా పరిశీలిస్తా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో పాకిస్తాన్ అడపాదడపై ఇష్టానుసారంగా అక్కడ ఉన్నటువంటి అధికారికంగా సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, అదేవిధంగా సైన్యం సంబంధించిన నాయకులు కావచ్చు, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు కూడా ఇటీవల కాలంలో ఒకసారి ఆపరేషన్ సింధూర్ పేరుతో అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలన్నింటినీ కూడా దాదాపుగా ఏరివేసే ప్రయత్నం చేసినప్పటికీ ఇంకా ఆ పాకిస్తాన్ ఆ తీవ్రవాదుల బుద్ధి మారడం లేదు, పాకిస్తాన్ తీరు కూడా మారడం లేదు. ఈ నేపథ్యంలో ఇక పాకిస్తాన్ కి సంబంధించి ఇటువంటి చర్యలను కూడా ఒకవైపు తీవ్రవాదులు పెంచిపోయిస్తూనే మరోవైపు అణ్వాయుధ పరీక్షలు సిద్ధమవుతున్న తరుణంలో వాటిని తిప్పికొట్టేందుకు భారత్ కూడా పూర్తి స్థాయిలో నిశ్చితంగా పరిశీలిస్తూ మొత్తంగా కూడా మరొకసారి అక్కడ ఉన్నటువంటి ఒక సిబ్బంది కూడా మన సైనిక త్రివిధ దళాలు కూడా పాకిస్తాన్ నుంచి ఎలాంటి రెచ్చగొట్టే పరిస్థితులు వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా భారత్ ఇప్పటికే ఒక రకంగా అల్టిమేటం కూడా జారీ చేస్తుంది. సో లోలోని త్రివిధ దళాలు పాకిస్తాన్ నుంచి ఎలాంటి పరిస్థితులు వచ్చినా తాము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఒక మెసేజ్ ని ఇప్పటికీ ఎప్పటికీ అవకాశం వచ్చినప్పుడల్లా ఇటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కావచ్చు, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ప్రతి అందరూ కూడా త్రివిధ దళాల అధిపతులు కూడా ఎప్పటికప్పుడు
చెప్తూ వస్తున్నారు. సో అయితే దీనికి అంతటి కారణం ఏంటంటే ఇప్పుడు అమెరికా కూడా ఒకవేళ కనుక అణ్వాయుధ పరీక్షలు సిద్ధపడితే మాత్రం అప్పుడు ఇది ప్రపంచానికి ఒక హెచ్చరిక లాంటిది. ఎందుకంటే ఇప్పటికే అమెరికా ముఖ్యంగా రష్యా చైనా మీద చాలా సీరియస్ గా ఉంది, గుర్రగా ఉంది. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ అణుపరీక్ష చేయడానికి వెనుక కూడా ఏమైనా అమెరికానే కుట్ర ఉందా అంటే తన పేరు బయటకు పట్టుకోకుండానే ఒకవైపు పాకిస్తాన్ ప్రేరేపించి అణ్వాయుధ పరీక్షలు చేసి ఇటు భారత్ కు అదే విధంగా రష్యా చైనాకు చెక్ పెట్టాలని ఒక ఆలోచనలో ఉందా అంటే కంట్రోల్ లో పెట్టుకోవడానికి అంటే ఒకవేళ పాకిస్తాన్ తో భారత్ పై అదే విధంగా ఎందుకంటే ఇటీవల కాలంలో రష్యా చైనా భారత్ ముగ్గురు కూడా 3 దేశాలు కూడా మొత్తం కూడా ఈ కలిసికట్టుగా ముందుకెళ్లాలని ఎందుకంటే అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏదైతే వాణిజ్యపరంగా అత్యధిక సుంకాలు విధిస్తూ ఇటు భారత్ ను అదే విధంగా చైనాని ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో 3 దేశాలు ఏకమైన నేపథ్యంలో పాకిస్తాన్ వెనుక అమెరికా ఏమైనా ఉండి ఇలాంటి గేమ్ ఆడుతుంది అనేది కూడా కొంత అనుమానాలు లేకపోలేదు. థ్యాంక్ యూ రాధాకృష్ణ.